హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. ఇవాళ ఎపిసోడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. అసలు ఏం హైప్ లేదు, ఏం కిక్ లేదు, ఏం మజా రావట్లేదు. అంత చిన్న చిన్న దానికి గొడవలు అవి ఏమంత మంచిగా అనిపించలేదు. చూద్దాం ముందు ముందు ఎట్లుంటుందో. ప్రస్తుతానికైతే ఈ వీడియో అనాలిసిస్ చేద్దాం. ఆ టాస్క్ ఎవరు మంచిగా ఆడారు, ఎవరైనా పాయింట్స్ మంచిగా చెప్పారా లేదా, ఓనర్స్ బాగా ఆడారా, టెనెంట్స్ బాగా ఆడారా, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సరే వెళ్దాం. నేను నైట్ 11:30కి అనమాట బిగ్ బాస్ చెప్తారు, ఓనర్స్ అందరికీ ఒక మంచి ప్రయోజనాన్ని ఇస్తున్నాను, మీరందరూ కలిసి ఒక పర్సన్ నామినేట్ చేయమని చెప్తాడు. అందరూ కలిసి, ఓనర్స్ అందరూ కలిసి ఒక టెనెంట్ నుంచి ఒక పర్సన్ నామినేట్ చేయాలంటే అందరూ ఒక రూమ్లోకి వెళ్ళి, మన బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తున్నారు. అందరు తల ఒక పాయింట్ చెప్తున్నారు. అందరి ఒపీనియన్లో సంజన గారు ఉన్నారు. టూ ఆప్షన్స్ తీసుకుంటే సంజన గారు అందరు దాంట్లో ఉన్నారు. సో సంజన గారిని అయితే డైరెక్ట్ నామినేషన్ చేశారు. ఎందుకంటే సంజన మన మనీష్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మేము నామినేట్ చేసేది కుకింగ్ రాదు అని చెప్పి మనం కామెడీ చేశారు కదా, సో అందుకని చెప్పిందంట. ఇక మనీష్ చెప్తుండు, మీ వల్ల ప్లేయర్స్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాము, మిస్అండర్స్టాండ్ అవుతుంది, మీ వల్ల హార్మోని డిస్టర్బ్ అవుతుంది అండ్ అటెన్షన్ సీకర్ అవుతున్నారు, పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వస్తున్నారు, ఏదో వాటర్ కోసం ఏదో కోమ్ కోసం ఇంట్లోకి వచ్చేసారంట. ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలంట, అంటే వాళ్ళ ఎంట్రీ అవ్వాలంటే పర్మిషన్ తీసుకోవాలంట. సో ఇన్ని రీజన్స్ వల్ల సంజన గారిని నామినేట్ చేస్తున్నాం. ఇప్పుడు సంజన గారు అంటారు, వాటర్ తాగాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలా? వన్స్ ఓనర్స్ టెనెంట్స్ అని కాన్సెప్ట్ పెట్టిన తర్వాత ఓనర్స్ ఇంట్లోకి ఎవరన్నా మన మామూలుగా మన పని మనిషి వచ్చినా బెల్లు కొట్టి లోపలికి వస్తుంది. అట్లనే ఇక్కడ వాళ్ళు రూల్ పెట్టుకున్నారు, ఓనర్స్ ఇంట్లోకి రావాలంటే చెప్పాలి, ఆమెకు చెప్పాలంట ముందు, మీరు నా సైడ్ ఓన్లీ నెగిటివ్సే చూస్తున్నారంటే. ఇప్పుడు నా దాంట్లో పాజిటివ్స్ కూడా చూడండి అని అంటున్నాను. అంటే నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. ఆమె ఒప్పుకుంటుంది, సంజన గారే ఒప్పుకుంటున్నారు, నా దాంట్లో నెగిటివ్స్ ఉన్నాయి, మీరు ఓన్లీ నా నెగిటివ్స్ ఎందుకు చూస్తున్నారా అని అంటుంది. ఇక మైక్ గురించి ఏదో మైక్ కిందకి పెట్టి మాట్లాడే సీక్రెట్గా ఏదో మాట్లాడిందంట, దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అని ప్రియా అన్నారు. మనకైతే చూపెట్టలేదు ఎపిసోడ్లో, అంత పెద్ద మాట అనడానికి బ్యాక్ బిచ్చింగ్కి నాకేమో లింక్ అనిపించట్లేదు. ఎక్కడ చూపెట్టారో మీకేమైనా కనిపిస్తే మాకు ఒకసారి లింక్ పెట్టండి, ఆ బ్యాక్ బిచ్చింగ్ ఏం చేసిందో సంజన అనేది. ఆ బ్యాక్ బిచ్చింగ్ వర్డ్ గురించి పెద్ద గొడవ అయింది. ఇక సంజన, నువ్వు ఆ మాట మాట్లాడొద్దు అని ప్రియానైతే అన్నది. ఇక బ్యాక్ బిచ్చింగ్ అంటే ఆల్రెడీ ఆమంటుంది సినీ ఇండస్ట్రీలో వాడరంట, మామూలు బిగ్ బాస్లో బ్యాక్ బిచ్చింగ్ అనేది వాడుతూ ఉంటారు. అది పెద్ద అంత బూతు వర్డ్ అయితే ఏం కాదు. నెక్స్ట్ సంజన ఇక ఆమె మాట్లాడుకుంటుంది ఈ బ్యాక్ బిచ్చింగ్ ఏంటంటే. నెక్స్ట్ సంజన ఫ్లోరా సైని వచ్చి ఏం కాదు ఊకో అని అంటే, సంజన నువ్వు ఫ్రీ బర్డ్ అది ఇది ఒకటి అయితే ఈ హీటర్ డిస్కషన్లో సంజనకు ప్రియ జరుగుతుంటే అక్కడ ఫ్లోరా సైని కూడా ఓకే ఇది మాది వాడచ్చు, ఏం పెద్ద అంత ఓడు అని అంటే, అయితే ఫ్లోరా సైని గారిని ఫ్రీ బర్డ్ అని అన్నారంట. అయితే ఆల్రెడీ తెలుసు కదా ఫ్లోరా సైనికి పాస్ట్ వాళ్ళు ఏదో లవ్లో ఉండి ఏదో మొత్తం చిత్రహింసలు పెట్టారు కదా, అది గుర్తొచ్చింది. అది ఫ్రీ బర్డ్ అనేసరికి ఆమె వేరేలాగా అర్థం చేసుకుంది. సో మన సంజన అన్న ఉద్దేశం వేరు. సో ఇక్కడ ఇద్దరియే ఉన్నాయి, ఇద్దరికీ తెలుగు అంత రాదు, అర్థం కాదు, వాళ్ళు అనే వర్డ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వెళ్ళిపోతున్నాయి. ఇక కొంచెం వాళ్ళిద్దరి మధ్య కొంచెం దూరం పెరిగింది, కోపం కూడా ఇద్దరికి కొంచెం పడట్లేదు. దీన్ని నిప్పే అక్కడ ఎవరో కొంచెం పెట్రోల్ పోసినట్టు. ఇక సంజన అంటుండ్రు, ఇక నార్మల్గా ఆమెనే మాట్లాడుకుంటూ ఒంటరిగా కూర్చొని, ఎవరో నా వాళ్ళు కాదు, ఇక్కడ నుంచి నా ఆట ఎందుకు చూపిస్తా, నాలో ఫైర్ని తీసేస్తా, సాఫ్ట్ కార్నర్ ఎవరి మీద పెట్టుకోద్దు, ఇది ఫ్లోరా సైని మీద, నా బెస్ట్ నేను ఇస్తా, ఐ విల్ ఎంటర్టైన్ ఎవరి వన్ అనేది పెద్ద పెద్దగా నైట్ అంతా చెప్పింది. తను ఒకరే తనలో మాట్లాడుకుంటుంది. చూద్దాం మేము, ఇక్కడ ఆయన చేస్తుంది. సంజన గారు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో గుడ్డు గొడవ జరుగుతుంది, గుడ్డు దొంగ చేసి తిన్నదంట, టెనెంట్స్ గుడ్డు సంజన తిన్నారంట. దాని గురించి దొంగ ఏంటంటే కనపడాలని చూస్తుంది, కానీ ఆమెకు నెగిటివ్ అవుతుంది. సరే ఈ వీక్ సేవ్ అవుతుందేమో, నెక్స్ట్ వీక్ డమాలే, అంత నెగిటివ్ తెచ్చుకోవద్దు. నెక్స్ట్ సంజన ఏమో తనుజాతో మాట్లాడుతుంది, నాకు ఇక్కడ నెగటివ్ ఎనర్జీ వస్తుంది అని ఇక ఏడుస్తుంది సంజన. ఇక ఇట్లా అనడం ఈ చీప్ వర్డ్లు వాడడం చాలా డేంజర్. బ్యాక్ బిచ్చింగ్ అని ఓకే, కానీ ఈ చీప్ వర్డ్స్ వాడడం అనేది నాకు నచ్చదు, నాకైతే అసలు నచ్చదు. చీప్ అనేది చాలా తన బిహేవియర్, తన పర్సనాలిటీ వరకు తీసుకెళ్తుంది చీప్.
ఎవరన్నది ప్రియా అని వీళ్ళు బ్యాక్ పిచ్చింగ్ అన్నారని అట్లా. ఇక పొద్దున్న 8:30 అయింది. ఏ బిడ్డ ఇది నా అంట పుష్ప నుంచి సాంగ్ వచ్చారు, అందరు డ్యాన్స్ చేశారు. నెక్స్ట్ అక్కడ ఒక నల్ల మన బట్టలు ఉతికే నల్ల అది ఒకటి అరేంజ్ చేశారు. రామారావుతో టాస్క్ ఉంది కదా, శ్రీజ దాన్ని మానిటర్ కాబట్టి ఇక నల్ల వచ్చింది. ఇక వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఇక రీతు ఏమో హాట్ వాటర్ కోసం అడుగుతుంది ఓనర్స్ని, మీరు ఏదైనా ఇంప్రెస్ చేయడానికి సెటప్ చేయమంటే ఒక 25 సెటప్ చేయండి, సెటప్ చేసి అది ఇచ్చేసారు. ఏమో నాకైతే అది నచ్చట్లే, కొంచెం మంచి మంచి టాస్క్లు ఇవ్వచ్చు కదా. ఇక సంజనాకి ఏదో ఆకలి అవుతుందంటే డ్యాన్స్ ఏమంటే డెమాన్ పవన్తో డ్యాన్స్ చేసి సాల్సా డ్యాన్స్ లాగా వేస్తుంది. ఎక్కువ చూపెట్టలేదు, కొద్దిగా అట్లా ఇట్లా రొటేట్ చేసి చూపెట్టడానికి ఇక బనానా ఇచ్చేసారు. నెక్స్ట్ శ్రీజాను ప్రియా టెనెంట్స్కి బిగ్ బాస్ పంపిస్తారు కదా ఫుడ్, అది వచ్చింది. అయితే ప్రియాకి తినాలని ఉందంట. అయితే అక్కడ సంజన గారు ప్రియాను ఏదో చేతిలో ఇట్లా స్పూన్లో తీసుకుని నోట్లో పెట్టుకుంటే అక్కడ పక్కనే రాము ఉన్నాడు. మీరు తినొద్దు అనేసరికి నోటి దాకా వెళ్ళిన ఫుడ్ ఆగిందని ప్రియాను శ్రీజ బాధపడ్డారంట. కానీ రాము అక్కడ చెప్పలేకపోయాడు, మెసేజ్ని కన్వే చేయలేకపోయాడు. అసలు రాము చెప్దామని అనుకున్నది ఏంటంటే, ఒకవేళ మీరు తింటే మాకేమన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు కదా, బిగ్ బాస్ ఏమన్నా మాకు పనిష్మెంట్ ఇస్తారేమో అని అంటాడు. ఇక్కడ వీళ్ళ ప్రియా శ్రీజ వర్షన్ ఏంటంటే, మేము కూడా ఇస్తున్నాం కదా, మేము కూడా మీకు ఇట్లా బనానా ఎవరికి ఆకలి అయితే ఇస్తున్నాం కదా. ఇక్కడ అదే నాకు వీళ్ళకి అర్థం కావట్లేదు, ఓనర్స్ టెనెంట్స్ కాన్సెప్ట్ అర్థమవుతుందో వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు పనులు చేయించుకొని ఇస్తే వెల్ అండ్ గుడ్, వీళ్ళు డైరెక్ట్ వచ్చి తినేస్తున్నారు టెనెంట్స్. వీళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ టెనెంట్స్ ఫుడ్ తినేస్తారా? వీళ్ళు ఇప్పుడు మన సంజనకేమో డ్యాన్స్, మన రైతుకేమో సిటప్స్. ఇప్పుడు ఓనర్స్కి ఏం చేసినారు, డైరెక్ట్ వచ్చి తినేయచ్చా? మన వర్కర్ ఇంట్లో మేడ్ ఉంటుంది, నువ్వు వాళ్ళ ఇంటికి పోయి డైరెక్ట్ తినేస్తావా? తినలేం కదా. ఇక్కడ ఇద్దరి వైపు తప్పు ఉంది. మన రాము కన్వే చేయడంలో తప్పు ఉంది, వీళ్ళు వెళ్ళి తినడం కూడా. ఆయన కన్వే చేసిన విధంగా చూస్తే ఇద్దరి తప్పే ఉన్నాయి. ఇక రాము వచ్చి నెక్స్ట్ సారీ ఇట్లా నేను అట్లా అన్నాను, మీకు అట్లా కన్వే అయింది. ఇక వాళ్ళకి కూడా ఇక మనసులో తీసుకున్నారు, ఏదో సార్లే మాకు ఇప్పుడు చేస్తున్నారని చెప్పేసి. ఇక మనీష్ కూడా చాలా పెద్దగా తీసుకెళ్దామని చూస్తుంటే దాన్ని కుదరట్లేదు. మనీష్ మధ్యలో వచ్చి తను చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెడతాడు అడిగేటప్పుడు, మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా అంటుండు అని పుల్లలు పెడదామని బాగా చూస్తుంది మన మనీష్ మర్యాద అయితే. కానీ కుదరట్లే, వర్కౌట్ అవ్వట్లే. ఇక రాము వాషింగ్ టాస్క్ వచ్చింది, రాత్రి చేస్తుండు. అయితే ఇక్కడ భరణిను తనుజ కుకింగ్ బాగా చేసిండ్రంట. సో మనీష్ వాళ్ళ గ్రేట్నెస్ ఫీల్ అయ్యి ఒక కాఫీ పౌడర్ కాఫీ ఇచ్చిండు భరణికును తనుజకి. అసలు ప్రియానా మెంటరు మనీషా వీళ్ళకి? మనీష్ ఎందుకు ప్రతిదాన్ని ఒక కెప్టెన్లా తీసుకుంటున్నారు? ఓనర్స్కి ఏమన్నా కెప్టెనా? నాకు మనీష్ బిహేవియర్ నచ్చట్లేదు. ఇక సంజన వర్సెస్ ఫ్లోరా సైని అయితే జరిగింది. ఫ్లోరా సైని బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. అయితే సంజన తన కండిషనర్ షాంపూ బాత్రూమ్ దగ్గర ఎక్కడో పెట్టిందంట. ఆల్రెడీ ఎవరికో ఇమాన్యులో ఎవరిదో సోప్ ఉంటే ఆమెను తీసి బయట పెట్టిందంట. ఊకి ఎన్నిసార్లు బయట పెడుతుందని ఆమె కోపం వచ్చింది. ఆల్రెడీ సంజనకి ఫ్లోరాకి పడట్లేదు. ఫ్లోరా వచ్చి ఐఎమ్ నాట్ ద సర్వెంట్, ఇక మామూలు చెప్పింది, సార్ తీసి పెట్టండి బయట అంటే, నేను తీయను. సంజన తన అప్పటికే ఎక్కిపోయింది కదా, సంజన నేను తీయను, అక్కడే ఉంటే మీకు ఆల్రెడీ మీరే తీసి పెట్టండి, ఐఎమ్ నాట్ ద సర్వెంట్ అని చెప్పి ఫ్లోరా సైన్ అని. తర్వాత నీ బిహేవియర్ ఇట్లా కాదు, నీ ఇట్లా మాట్లాడిన సంజన గట్టిగా అరుస్తుంది. ఇక ఫ్లోరస్ అయిన పక్కకి వెళ్ళి ఏడ్చింది, ఓనర్స్ దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. ఆడ కళ్యాణ్ వీళ్ళందరూ ఓదారుస్తున్నారు ఫ్లోరస్ అని. అట్లనే కళ్యాణ్ మన వాష్రూమ్ డిపార్ట్మెంట్ మెంటర్ కాబట్టి సంజన వచ్చి అడుగుతుంది. సంజన అడిగితే నేను తీయను, అక్కడే ఉంటే అని. సంజన ఏంటంటే ఇప్పుడు ఫ్లోరా మీద కోపం ఉంది, అది ఎట్లా కంటెంట్ డ్రైవెన్ చేయాలో ఇటు చూపెడుతుంది. నేను అక్కడే ఉంచుతా, ఏం చేసుకుంటూ చేసుకో, ఇక ఆ టైప్లో ఉంది. కాసేపు అయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇక అందరిని పిలిచి మీరు అట్లా చేయకపోతే గర్ల్స్కి మీరు ఏ కాన్స్పెంట్కి లోపల తీసుకున్నా, ఆ టైంలో ఇది మళ్ళీ రివర్స్ నా మీద అవుతుందని సంజన ఫీల్ అయ్యి సరే నేను తీస్తాను తీసి బాత్రూమ్ తీసి ఇది తీసి పక్కన పెట్టినకి ఏమైందని మళ్ళీ రివర్స్ స్ట్రాటజీ పోయింది. సంజన గారు ఆడుతుండ్రు, కానీ ఆడే విధానం కొంచెం పీపుల్లో నెగిటివిటీ పెంచుతున్నారు. అది ఇక మళ్ళీ తర్వాత కుకింగ్ డిపార్ట్మెంట్ రైస్ పెడదామని వస్తే తనుజ కొంచెం పెట్టేసింది రైస్ కుక్కర్లో. తనకు తెలియదంట వాటర్ ఎంత పోయాలో అని. సరే ఇదేలే అని. అయితే పక్కన పవన్ డెమ్మాను వీళ్ళు వచ్చి ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పెట్టండి ఏం కాదు
మిగిలితే నేనేం తింటాను అన్నారు అంటుండ్రు. తనుజ అంటుంది ఫుడ్ వేస్ట్ అయితే నేను అస్సలు నచ్చదు, నాకు అసలు నేను చాలా ఫీల్ అవుతాను నేను. అయితే హరీష్ మిగిలితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాను, రేపు పొద్దునే తింటాను అని చెప్తే అక్కడ తనుజ హరీష్ వీళ్ళందరూ చెప్తుంటే హరీష్ మీ ఇష్టం వచ్చింది చేయండి, నేనైతే జస్ట్ ఆప్షన్ చెప్పాను అంటే తనుజ మీరే అడుగుతారు మీరు ఇష్టం వచ్చినది చేయండి అని ఇక్కడ అనేది కొంచెం ఫీల్ అయినట్టుంది. అక్కడ ఏంటంటే ఒకటే నలుగురు ఐదుగురు ఒకటేసారి పోయి చెప్తే ఎవరి మాట తీసుకోవాలా ఎవరికి అర్థం కాదు, మనకైనా అంతే. ఇక తనుజ ఏంటంటే క్రైమ్ బేబీ అయిపోయింది, ప్రతిదానికి ఏడుస్తుంది. ఆల్రెడీ మనకు ఉప్పు విద్యార్థులలో కూడా గెలిచేటప్పుడు కూడా ఏడుస్తుంది. ఇంకా దీంట్లో ఏం చెప్తాను చెప్పండి, ఊకే ఏడవద్దు అంతే. నెక్స్ట్ అందరు ఓనర్స్ ఈటింగ్ ఏదో ఆమ్లెట్లో ఏదో సాల్ట్ ఎక్కువైందంట, ఎవరికి మనీష్కో ఎవరికి ఎక్కువైందంట, దాని గురించి చెప్తే భరణి వచ్చి తనుజ ఇంకోసారి అట్లా రిపీట్ చేయమని చెప్పేసాను. నెక్స్ట్ ఇక సంజనాను ఇమాన్యుల్ మాట్లాడుతుంటే ఆమె సైకో అని చెప్తుంది. ఎవరి గురించి? ఫ్లోరా సైన్యం వీళ్ళు ప్రియ వాళ్ళ గురించి, వాళ్ళు సైకో వాళ్ళు ఇట్లాంటి వర్డ్సే. తన ఓన్ క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకుంటారు. ఒక వర్డ్ వాళ్ళకి ఇస్తున్నామంటే అది ఎంత యాప్ట్ ఉండాలి, ఏదైనా వర్డ్ వాళ్ళకి ఇస్తున్నాం చాలా యాప్ట్ ఉండాలి. నాకైతే సంజన గారి బిహేవియర్ అయితే అస్సలు నచ్చట్లేదు. ఇక తనుజాను వాళ్ళు రీతు భరణి గారు ఒక దగ్గర ఉండి ఓ బనానా తీసుకొని తెలియకుండా తింటున్నారు, కొంచెం కామెడీ వేలో, పర్లేదు మంచిగా అనిపించింది. నెక్స్ట్ నామినేషన్ 7:30 నైట్ 7:30కి అయితే నామినేషన్ స్టార్ట్ అయింది. ఇక బిగ్ బాస్ చెప్తాను, నిన్న చిన్న టీజర్ చూపించాను, ఈరోజు నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఇట్లా ఎక్స్ షేప్లో బాక్సెస్ పెట్టరు, ఒకరు ఆ కార్నర్ నుంచి ఓన్లీ ఇది టెనెంట్స్కి, ఆ కార్నర్ నుంచి టెనెంట్, ఈ కార్నర్ టెనెంట్, ఇట్లా ఎక్స్ షేప్లో వచ్చేసి ఇక్కడ సెంటర్లో అది బెల్లో రాడ్ ఏదో ఉంటుంది అది పట్టుకోవాలి. ఎవరు ఫస్ట్ వచ్చి పట్టుకుంటారో వాళ్ళు వేరే టెనెంట్ని నామినేట్ చేయాలి. అట్లానే ఇక్కడ ఆయనతో పోటీ పడే టెనెంట్ అక్కడ ప్లేట్స్ ఉన్నాయి, ఎవరు మొహం వాళ్ళ ఫోటో ప్రింటెడ్ ప్లేట్స్ ఉన్నాయి, ఆ ప్లేట్ని పగలగొట్టాలి. ఇక్కడ ఓడిపోయిన ప్లేట్ పగిలిపోయింది, ఆ వచ్చిన నెక్స్ట్ వచ్చే వాళ్ళు నామినేట్ చేసే కంటెస్టెంట్ వీళ్ళు నామినేట్ చేస్తారు, ఎవరు ఆ టెనెంట్స్లో ఎవరు నామినేట్ చేస్తారు చెప్పి వాళ్ళు పాయింట్ చెప్తారు. ఈ నామినేషన్ పాయింట్ కరెక్టా లేదా అని ఒక ఓనర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఓనర్ వచ్చి వన్స్ ఈ నామినేషన్ పాయింట్ వ్యాలిడ్ అయితేనే వాళ్ళ ప్లేట్ పగులుతుంది. వన్స్ ఓనర్ రిజెక్ట్ చేస్తే ఇంకొక పర్సన్ని నామినేట్ చేసి మళ్ళీ వ్యాలిడ్ పాయింట్ చెప్పాలి. ఇది నామినేషన్ ప్రాసెస్. ఆల్రెడీ చూసినట్టు ఉన్నది, పాత సీజన్లో చూసింది. ఫస్ట్ బిగ్ బాస్ రీతు వర్సెస్ తనుజ. ఇక రీతు వెళ్తుంటే ఏమైందంటే అందరూ తనుజ వాళ్ళనే దెబ్బ తాగింది, తనుజ వాళ్ళ దెబ్బ. రీతు ఇట్లా వెళ్తుంటేనే తన చెయ్యి ఇట్లా పెట్టింది, సెంటర్లో చెయ్యి ఇట్లా పెట్టగానే తనుజ ఆల్రెడీ క్విక్ ఉంది, క్విక్ వెళ్ళిపోయేసరికి తేలిపోయి ఇట్లా గుద్దుకుంది సైడ్కి. ఇట్లా గుద్దుకోగానే మొత్తం మన ఏంటి ఇది చిన్నగా మన తలకి కొంచెం ఏదో బ్లడ్ వచ్చినట్టు అనిపించింది కొంచెం. ఇక ఎమ్మటే తనుజ అయితే గెలిచింది ఆ రౌండ్, రీతుని మెడికల్ రూమ్లో తీసుకెళ్ళిండ్రు. తనుజకి ఏంటంటే కొంచెం ఏ టైంలో ఏం చెప్పాలో తనకు అర్థం కాదు, తనకు తెలియదు బేసిక్గా. అక్కడ పాపం రీతు అంత బాధపడుతుంటే తనుజ అంటే నన్ను ఆపడానికి వచ్చినప్పుడు ఇట్లా తాకిందేమో అని కొంచెం రీతు చాలా ఫీల్ అయింది. మనకి 24/7లో చాలా ఫీల్ అయింది, చాలా అరిసింది. కానీ మనకి 1 అవర్ లైవ్ మన షోలో అయితే కనపడలేదు. తనుజ మళ్ళీ సారీ చెప్పింది రీతుకి. ఇక రీతు చెప్తుంది ఇక ఫేస్ ఇంపార్టెంట్ కదా, నాకు ఆ టైంలో నా ఫేస్ తాకింది అనుకున్నా, కానీ తలకు తాకంగానే అని చెప్పేసి కొంచెం రిలాక్స్ అయ్యాను. నువ్వు ఆ టైంలో అనడం నాకు నచ్చలేదు, నాకు ట్రిగ్గర్ అయిపోయిందని. ఇక తనుజ రీతు ప్లేట్ వేసుకొని పగలు కొట్టేసింది. ఇక నా టీం నుండి సంజనాన్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పి సంజన గారిని నామినేట్ చేసింది. ఇష్యూని చాలా బాగా డ్రాగ్ చేస్తున్నారు, పెద్దగా చేస్తున్నారు అని చెప్పింది. పర్ఫెక్ట్ నామినేషన్, ఇష్యూని బాగా డ్రాగ్ చేస్తున్నారు అని చెప్పింది. తర్వాత ఆమె రాడ్ తీసుకుని కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ ఏమో నాకెందుకో తనుజ చెప్పింది కరెక్టే, కానీ మీరు బిగ్ బ్లండర్ చేస్తున్నారు, మీరు అప్పుడే చెప్పిండ్రు నేను తీయను అక్కడే ఉంటాను అట్లానే స్టాండ్లో ఉన్నారు. మళ్ళీ తర్వాత కాస్త పైన తర్వాత మీరు మళ్ళీ గర్ల్స్ కాస్మెటిక్ అలౌ చేయనంటే మీరు అప్పుడు మళ్ళీ తీశారు, మీరు చాలా బిగ్ బ్లండర్ చేస్తున్నారు, అది మీకే బాగోదు, మీకే మళ్ళీ బెడ్సీ కొడుతుంది, నెగిటివ్ అయిద్ది అని చెప్పేశారు. ఇక యాక్సెప్ట్ చేసింది.
తనుజ సంజన కూడా ఏం డిఫెండ్ చేసుకోనికి ఏం మాట్లాడట్లేదు. ఇక మన సంజన ప్లేట్ అయితే పగిలిపోయింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి రాము వర్సెస్ సృష్టి. రాము గెలిచిండు, సృష్టి కూడా బాగానే చేసింది, కానీ సృష్టి ప్లేట్ బ్లాస్ట్ అయిపోయింది. నా రామేమో సుమన్ అన్న, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో స్ట్రాంగ్గా కనిపించట్లేదు, ప్రతి దాంట్లో యాక్టివ్గా లేరు అని చెప్పిండు. నాకు కూడా అంతే అనిపిస్తుంది. మేము ఫస్ట్ నుంచి అంటున్నాం కదా సుమన్ శెట్టి గారికి డేంజరే అని. ఏదన్నా కంటెంట్ రావట్లేదు సుమన్ శెట్టి దగ్గర నుంచి. ఈ డౌట్తో నామినేట్ చేస్తున్నాను, రామ్ నామినేట్ చేసి ఆ రాడ్ ఏమో హరీష్ ఇచ్చిండ్రు. హరీష్ కూడా నేను చెప్పింది మన రాము చెప్పింది కరెక్టే, మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా యాక్టివ్గా లేరు, అండ్ గేమ్ ఫార్మాట్లో ఇలా ఉంటే మీకు కలిసి రాదు, మీరు యాక్టివ్గా ఉండాలి, అందుకే నేను నామినేట్ చేస్తున్నా. అయితే ఫస్ట్ అడిగితే సుమన్ శెట్టి అప్పుడు కూడా ఏం చెప్పారు కదా నామినేట్ చేస్తున్నాను కానీ ఏం మాట్లాడారు. తర్వాత కాసేపు మళ్ళీ హరీష్ గారు అడిగితే 2 రోజులు అవుతుంది కదా వచ్చి, అప్పుడే ఇట్లా యాక్టివ్ అవుతాము అంటే చెప్తే, ఇక్కడ వీళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న దాంట్లో మీకు కొంచెం తక్కువ అనిపిస్తుందని చెప్పేసి నెక్స్ట్ సుమన్ శెట్టి గారి ప్లేట్ అయితే పగులుతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ హరీష్ కళ్యాణ్ వాళ్ళే రాడ్స్ ఇచ్చింది, మీరు ఒక ఇద్దరిని పిక్ చేసుకోండి అని అంటారు. నెక్స్ట్ రౌండ్కి బిగ్ బాస్ పిక్ చేసుకున్నా, ఇప్పుడు హరీష్ కళ్యాణ్ గారికి మీ ఇద్దరు ఒకసారి పిక్ చేసుకుని అంటే ఇద్దరి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ లాస్ట్ కాల్ కళ్యాణ్ మీద వెళ్ళింది. కళ్యాణ్ ఏం చెప్పిందంటే భరణి వర్సెస్ ఇమ్యూవ్ చేద్దాం. భరణి గారేమో ఏజ్డ్, కొంచెం ఎండ్యూరెన్స్ తక్కువ ఉంటుంది, మన ఉరుకుతాడో లేదు. ఇమ్మానుయల్ ఏమో కొంచెం యూత్ కదా, కొంచెం లేజీగా ఉన్న ఫ్యాట్గా ఉన్న, ఇద్దరికి సరి సమానంగా ఉంటుంది. మళ్ళీ గర్ల్స్ని పెట్టడం ఎందుకు, నాకు ఎందుకో ఫ్లోరా సైని గారిని పెట్టలేదు. ఇట్లా కూడా ఆలోచిస్తున్నారు, ఒక ఫ్లోరా సైని గారు ఒక్కడే మిగులుతారు కదా, తర్వాత ఆమె డైరెక్ట్ నామినేట్ అవుతారా, ఆ యాంగిల్లో కూడా చూస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక ఇద్దరు అబ్బాయిలకే పెట్టాలనుకున్నారు. ఇక వాళ్ళు వచ్చి చెప్పేసిండ్రు ఇద్దరు అబ్బాయిలు పెడుతున్నామని. నేను మా కళ్యాణ్ వచ్చి చెప్తాను, నేను నా దృష్టిలో బర్రె గారు స్ట్రాంగ్ అండ్ ఎండ్యూరెన్స్ కూడా ఉంటుంది, ఎండ్యూరెన్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇమానుయల్ గారు కొంచెం ఫ్యాటీ అని లేదా బ్రదర్ ఫ్యాటీ ఓకే, లేజీ కాదు, కామెడీ, ఫేర్ ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడికి ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. నామినేషన్స్లో అయితే అందరు సెలబ్రిటీస్ ఉన్నారు ఎక్సెప్ట్ భరణి గారు లేరు, అండ్ ఓనర్స్ నుంచి అయితే డెమాన్ పవన్ ఉన్నారు. ఆ ట్విస్ట్ మీరు వచ్చి నేను ఇక్కడ లింక్ చేయట్లేదు, మీరు ఈరోజు ఎపిసోడ్లో చూసుకోవచ్చు. ఆల్రెడీ యూట్యూబ్లో ఎవరో తీసి పెడుతున్నారు, అట్లా తీసి పెట్టకండి. మీ డైరెక్ట్ హాట్స్టార్స్ క్లిప్స్ అని తీసుకొని యూట్యూబ్లో పెడుతున్నారు, అట్లా పెడితే మీ యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోతాయి. అండ్ మీకు రెమ్యూనరేషన్, ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ కావాల్సిన షార్ట్ వీడియో నేను త్వరలోనే పెడతాను. అది మనకి ఇంకా చాలామంది చేస్తున్నారు కానీ అది చాలా పర్ఫెక్ట్ డీటెయిల్స్ అయితే కాదు. నేనైతే క్లియర్ కట్ అన్ని కనుక్కున్న తర్వాతనే పెడతాను. మనదంతా ఛానల్ పర్ఫెక్ట్ అండ్ మంచిగా ఉండాలి, ఎవ్రీ డీటెయిల్ సింక్ ఉండాలి బిగ్ బాస్ అని. సో ఇది గైస్ ఇవాళ మన రివ్యూ అయితే. ఇంకా మనము ఈరోజు కొంచెం లేట్ అవ్వచ్చు మన రివ్యూ అయితే, కానీ రేపటి నుంచి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎప్పుడే చెప్తున్నాను కూడా. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.